అమరావతిపై నిత్యం విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యల్ని రాజధాని రైతులు తిప్పికొట్టారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ మీడియా ముందుకు రావాలంటే అమరావతి తప్ప మరో అంశం లేదా అని రైతులు ప్రశ్నించారు. గత వైసీపీ హయాంలో రీసర్వే పేరుతో చేసిన మోసాన్ని రాయపూడికి చెందిన రైతు బట్టబయలు చేశారు. కూటమి ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన పాస్బుక్ లో గత వైసీపీ ప్రభుత్వంలో పోయిన 20 సెంట్లు తిరిగి వచ్చిందన్నారు. ఇప్పటికైనా అమరావతిపై జగన్ విష ప్రచారాలు మానుకోవాలని రైతులు హితవు పలికారు. ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విషయాలు తెలిసి కొన్ని విషయాల అవగాహన లేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 2015లోనే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ పాస్ పుస్తకాలు QR కోడ్తో సహా అప్పుడే 2015లోనే పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. డేట్తో సహా ఉన్నాయి. ఇంత పట్టాగా ఇంత పర్ఫెక్ట్గా ఉన్న పాస్ పుస్తకాలనే మీ రీసర్వే పేరుతో తారుమారు చేసి స్థానికంగా ఉన్న నాయకులు 20 సెంట్లు తగ్గించి మళ్ళీ ఆన్లైన్లో చూపించడం మీరు చేసిన రీసర్వేకి ఇదే సజీవ సాక్ష్యం అని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అమరావతిని 5 సంవత్సరాల పాటు కాలకేయుడిలాగా నిర్వీర్యం చేసి అమరావతి మీద విష ప్రచారం చేసి బ్రతికాడు. ఇప్పటికీ కూడా చంపపెట్టాలని తీర్పు వచ్చినా కూడా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి మీడియా ముందుకు రావాలంటే అమరావతి మీద ఏదో ఒక నిందలు వేయాలి. ఇక ఆల్రెడీ ప్రజలు ఇంట్లో కూర్చోమన్నారు, కూర్చోండి. కట్టే వాళ్ళకి ఎందుకు మీరు మధ్యలో వచ్చి చిచ్చు పెట్టేది? అమరావతికి ఒక్క రూపాయి కూడా తేవడం చేతగానటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడతాడు ఏంటి, తమ వారి సంస్థలకు కారు చౌకగా భూములు కేటాయిస్తూ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోంది. ఇంత మించి నీకు ఇంకేం దొరకట్లేదా? రాజధానిలో నిర్మాణ వ్యయాన్ని దారుణంగా పెంచారు. అసలు నీ వల్లే కాదు కదా రాజధాని కట్టడం అనేది. లేదు, అమరావతి నిర్మాణాలు కంప్లీట్ చేయడం 5% నీకు చేత కాదు కదా. నీకెందుకు అమరావతి నిర్మాణాల గురించి? అంత బాధ్యత గల పౌరుడివే అయితే నీ నియోజకవర్గం నిన్ను గెలిపించారుగా, పోయి అసెంబ్లీలో కూర్చో, అసెంబ్లీలో ఏడు, నీకేమైనా సమస్యలు ఉంటే అక్కడ చెప్పు.